ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. ఎవరైతే ఆరోగ్యవంతులుగా ఉన్నారో మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, మరొకసారి మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని కూడా జరిగి రక్షించారు. మీరు కోరుకున్న విధంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మనందరినీ కూడా ప్రభా ఈ శరీరంలో అవయవాలుగా మమ్మల్ని చేసుకున్నారు. ఈ దినం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు యేసు ప్రభాని శ్రేష్టమైన నామంలో చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను చేయడానికి చెప్పారు. ప్రభా ఈ యొక్క మాట చొప్పున మేము చేయడానికి, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఈ వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి. ఎవరైతే ప్రభా మందిరానికి అనారోగ్యంతో వచ్చారో, బలహీనలు ఉన్నారో వారిని కృపతో జ్ఞాపకం చేసుకోండి. నువ్వు కనికరం గల దేవుడు, ఈ యొక్క కనికరం చొప్పున వారిని స్వస్థపరచు. ఎవరైనా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభా మీరే వారికి సహాయం చేయాలని ప్రార్థన చేస్తాం. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతలు ప్రభా నిష్ప్రయోజకుడిని, ఎన్నిక లేని వాడిని, అనర్హుడిని నన్ను కూడా ప్రభా వెతికావు, కోరుకున్నావు, మిమ్మల్ని ఆరాధించే గుంపులో నన్ను ఉంచారు. ప్రభా నీ ప్రజల మధ్య నిలబడటానికి ఏమాత్రం యోగ్యత లేదు. కేవలం నేను నీ కృపను కోరుకుంటున్నాను, సహాయం చేయండి. ప్రభా మాకు అవసరమైన మాటలు మీరు అనుభవించి నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. మత్తయి సువార్త 10:20 నెరవేర్చారు. అన్ని విషయంలో మీరు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. మేమందరం కూడా ప్రభా యోగ్యకరంగా పాల్పొందినట్టు నేను నీ కృప మాకు దయచేయమని ప్రభా యేసుక్రీస్తు వారి మహిమగల నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం జ్ఞాపకం చేస్తున్నాం. గలిలయ సమరయ దేశములంతటా సంఘం క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక్కడ అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం కావున యోదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘం క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉంది. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. మరి గత దినాల్లో కూడా ప్రార్థనా కూడికల్లో మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే సంఘము ఏం కలిగి ఉండాలండి? చెప్పండి. సంఘం గురించి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. ఏం కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నారు? అక్కడ ఒక మాట మనం ఉంది, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఏముండాలండి? సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఆ దేశాల్లో ఉంది యోదయ, గలిలయ, సమరయ దేశం అంతటా కూడా సంఘం ఏం కలిగి ఉందండి? క్షేమాభివృద్ధి నొందుచు. సంఘం గురించి గత దినాల్లో మరి అన్న కూడా ఒక వచనాన్ని జ్ఞాపకం చేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సంఘం అంటే ఎవరు? 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికి శుభమని చెప్పి ప్రార్థించు. చాలండి. సంఘం అంటే ఎవరంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. అంటే లోకంలో ఒకప్పుడు మనం పాపం చేస్తున్నాం, అపవిత్రులు, లోకంలో నశించిపోతున్నాం. అటువంటి వారిని ప్రభు ఏం చేశాడంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరిచాడు.
పరిశుద్ధపరచబడిన వారే సంఘం, వారు పరిశుద్ధులు అంటాడు. ఈ సంఘం ఏమి కలిగి ఉందంట? అపోస్తలుల కార్యంలో 9:30 ఏముందంటే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉన్నది. సంఘం క్షేమాభివృద్ధి కలిగి ఉందండి. మరి ఆయన స్వరక్తమిచ్చిన సంఘం, ఆయన కొనుక్కున్న సంఘం, ఆయన విలువ పెట్టి కొన్న సంఘం, ఆ సంఘము పరిశుద్ధపరచబడిన సంఘం క్షేమాభివృద్ధి కలిగి ఉందంటే. మరి ఈ దినాల్లో అపోస్తలుల దినాలు, ఏ దినాలండి? అపోస్తలులు. మరి ఈ దినాల్లో సంఘం కూడా ఆ ప్రకారం ఉండాలంటే చూడండి, అక్కడ ఒక మాట ఉంది, అవునా యోదయ గలిలయ సమరయ దేశమంతా సంఘం క్షేమాభివృద్ధి. క్షేమం కలిగి ఉండాలంటే, వృద్ధి కలిగి ఉండాలంటే సంఘంలో మనం ఎలా ఉండాలండి? చెప్పండి. సంఘం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే ఎలా ఉండాలండి? చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారట. దీన్ని బట్టి మీరు నా శిష్యులను అందరూ, అంటే సంఘంలో ఉన్న వారు ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఏం చేయాలండి? ప్రభు మనం ప్రేమించారు కదా, ఏం చేశారు? ప్రేమించి ప్రేమ ఎలా తెలియపరిచాడైనా, ప్రేమ ఎలా రుజువుపరిచాడైనా మరణం ద్వారా తెలియపరిచాడు. మరణం వరకు మనం ఏం చేశాడు? ప్రభు ప్రేమించాడు. అలాగే ప్రభు కూడా ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన. దీన్ని బట్టి మీరు నా శిష్యులు అందరూ ప్రేమ ఉండాలి. ఏముండాలండి? నా బంధువులు ప్రేమించడం కాదు, నా స్నేహితులు ప్రేమించడం కాదు, నా హోదాకి నా స్థాయికి తెలిసిన వాళ్ళు ప్రేమించడం కాదు. సంఘంలోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే, దరిద్రుడైనా బలహీనుడైనా ఎవరైనా సరే, మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట, చాలండి. ఇక్కడ కూడా గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, శరీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులుగా ఉండాలి. హెచ్చించుకోకూడదు. దాసులు ఏం చేస్తాడండి? చాలా మంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తారు, మీ కింద సర్వెంట్ ఉంటారు, దాసులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? యజమాని దగ్గర తగ్గించుకుంటాడు. యేసుప్రభు వారు పరలోకమందున్న తండ్రి భూమి మీద నరుడిగా వచ్చి ఆయన దాసుడిగా వచ్చాడండి. లోకానికి ఎలా వచ్చాడండి? ఆయన హెచ్చించుకున్నాడండి. హెచ్చించుకునే అవకాశం ఉందండి. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఆయన దాసుడిగా ఏం చేశాడైనా? మానవుడి యొక్క పాదాలు కడిగాడు. ఏం కడిగాడండి? ఆయన పాదాలు కడిగాడు. అందుకే ప్రభు చెప్తున్నారు ఏంటంటే, ఇక్కడ ఒక మాట ఉంది, శరీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులైంది. ఎలా ఉన్నారంటే దాసులు ఉన్నారు. 15వ వచనం 14 కంటిన్యూ చేయండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించును అని ఒక్క మాటతో సంపూర్ణమైంది. అయితే మీరు ఒకరినొకడు కలుసుకుని భక్షించినట్లా మీరు ఒకరి వలన ఒకడు పూర్తిగా ప్రేమించుకోకపోతే ఏమైపోతారంటండి? నశించిపోతారంట. నశించిన దాన్ని వెలగరక్షించడానికి ప్రభు వచ్చాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోకపోతే ఏమైపోతారు? నశించుకోరు. ఆ దినాల్లో, అపోస్తలుల దినాల్లో సంఘం క్షేమాభివృద్ధి కలిగి ఉండడానికి ఏంటంటే ప్రేమ ఉంది. ఏముందండి? ప్రేమ ఉంది.
అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మాట్లాడుతుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించే వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. అక్కడ ఏముందండి? ప్రేమ ఉంది. ఆ సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఏముందండి? ప్రేమ ఉంది. సంఘాల్లో ప్రేమ ఉంది. ప్రేమ లేకపోతే క్షేమము లేదు. పిల్లలు తప్పు చేస్తారు, మనకి విరోధమే తప్పు చేస్తాడు, కొడతాం, తిడతాం. కానీ ప్రేమ ఏం చేస్తుందని ఒకసారి చెప్పాలి. చేయడానికి తప్పులు చేస్తాడు పిల్లలు. ఏం చేస్తారు? కోపం వచ్చేస్తుంది, కొడతాం. కానీ ప్రేమ ఒకసారి ఏం చేస్తుంది? క్షమిస్తారు, క్షేమాన్ని కలిగేస్తుంది. తల్లి ఏం చేస్తుందంటే దోచుకుంటుంది. ఎవరు దోచుకోలేరు. తల్లి ఏం చేస్తుందంటే పిల్లల మీద ప్రేమ చూపిస్తుంది. ఇక్కడ కూడా ఏముందంటే ఒక మాట ఉంది, జ్ఞానం ఉప్పొంగి లేదు కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగుతుంది. అపోస్తుల కార్యాలు మనం చదివినప్పుడు అక్కడ ఏముందంటే క్షేమాభివృద్ధి కలగడానికి మొట్టమొదటిగా ఏముందండి? అక్కడ పుట్టినట్టు ఒక మాట ఉంది చూడండి, కట్టబడుతుందంట. ఇప్పుడు నేను నిలబడటానికి ఇక్కడ నాలో ఏ లోపం అవుతుంది. అత్తమాను నన్ను చెప్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఇద్దరి మధ్యన ప్రేమ ఉంటుందా? చెప్పాలి. ఒకవేళ యేసుప్రభు గారి దగ్గరికి వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారు. వాళ్ళు ఏదో పరిశుద్ధుల్లాగా, నీతిమంతుల్లాగా వాళ్ళు ఏం చేశారు? ధర్మశాస్త్ర ప్రకారం ఇన్ని కొట్టాలని. అక్కడ ఒక మాట అన్నారు ప్రభు, ఏదో పాపం లేని వాడు రాయిస్తున్నాడు. ఒకరు ఉన్నారండి ఇదేనా ఈ మందిరంలో నీవు నేను కూడా ఆయన అలాగ చూస్తే ఒకరు కూడా నిలబడు, నేను కూడా నిలబడు. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడండి? చెప్పాలి. ఎలా ఆయన ప్రేమించినట్ట ఒకరినొకరి వల్ల ప్రేమించుకోవాలి. ఇక్కడ కూడా ఒక మాట ఉంది, ప్రేమ ఏం చేస్తుందండి? క్షేమాభివృద్ధి కలిగజేస్తుంది. ఈ సమయంలో అదినాదంత క్షేమాభివృద్ధి కలగడానికి ఏంటంటే కారణం ప్రేమ. ప్రేమ. మన దేవుడు ప్రేమాస్వరూపి. ఎవరండి దేవుడు? ప్రేమాస్వరూపి. ప్రేమస్వరూపైన దేవుడు తన కుమారుడి లోకానికి మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం కొరకు ఆయన పంపించాడు. అది ప్రేమ. ఇవ్వడంలో ఉంది ప్రేమ. మనమందరం కూడా ప్రేమ కలిగి ఉండాలి. రెండోదిగా చూడండి, సమాధానం. సమాధానం కలిగి ఉందండి. ఏం కలిగి ఉందండి? సంఘము సమాధానం. ఎలా వస్తుందండి సమాధానం? ఇదేనా చూడండి, దేశానికి సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం, తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం లేదు. సమాధానం ఎలా వస్తుంది? అయితే సంఘం సమాధానం ఉందండి. ఎలా ఉందండి? సంఘము సమాధానం కలిగి ఉందండి. సమాధానం కలిగి ఉండాలంటే ఎలాగా? చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. చాలండి, చూసారండి. 2వ అధ్యాయం 14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం. భూమి మీద సమాధానం ఉంది. సంఘానికి ఏముందండి? ఆ దినాల్లో సమాధానం ఉంది. సంఘంలో సమాధానం ఉంది. ఆయనకి ఇష్టమైన వారికే సమాధానం. ఎవరు ఆయనకి ఇష్టలు? ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ మాట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటంట అసాధ్యం. అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే విశ్వాసం కలిగి ఉన్నారు, దేవునికి ఇష్టలుగా ఉన్నారు. అక్కడ ఏముంది? సమాధానం. అక్కడ ఏముందండి? విశ్వాసం ఉంది. ఆ సంఘంలో ఏముంది? ప్రేమ ఉంది. రెండోది విశ్వాసం ఉంది. విశ్వాసం ద్వారా వాళ్ళకి ఏం కలిగింది? ప్రబంధం కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటంటే అసాధ్యం. భూమి మీద ఇష్టలేని వారికి ఏమి ఇస్తాడు? ఆయన సమాధానం ఇస్తాడు. ఆ దినాల్లో, అపోస్తలుల దినాల్లో సంఘానికి ఏముందంటే సమాధానం. అందుకే క్షేమాభివృద్ధి పొందింది. చూడండి, సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు
యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. చాలు. యథార్థంగా ప్రవర్తించేవారు ఎవరికి ఇష్టలండి? దేవునికి ఇష్టలు. యథార్థత మన ఆరాధన వర్తమానంలో ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటారు. యథార్థత అంటే ఏ లోపం లేకపోవడం యథార్థత. మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటావో ఇంటి దగ్గర కూడా ఎలా ఉండాలండి? అలాగే ఉండాలి. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటావో, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటావో ఒకసారి పరీక్షించుకోండి. మందిరానికి వచ్చాం, నేనున్నాను, మీరు అందరూ వచ్చినప్పుడు నేను బాగానే ఉంటాను, నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు బాగానే ఉంటారు. ఇది కాదండి యథార్థత. మనం ఒంటరిగా ఉన్నా అందరితో ఉన్నా, బయట ఉన్నా లోపల ఉన్నా, ఎక్కడున్నా కానీ ఎలా ఉండాలండి? యథార్థత. వారు దేవుని ఇష్టం అంటారు. ఆ ఇష్టకి భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఆయన విశ్వాసం ఇచ్చిన వారికి సమాధానం కలుగుతుంది. రెండోదిగా యథార్థత కలిగిన వారికి ఏముందండి? సమాధానం. ఆ దినాల్లో సంఘం అంతా శ్యామకృతి పొందడానికి ఏంటంటే ప్రేమ కలిగి ఉంది. రెండోది సమాధానం. ప్రభుకి ఇష్టంగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు. అందుకే ఆ దినాల్లో సమాధానం కలిగి ఉంది. చూడండి, ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథం, క్షమించండి, కీర్తన గ్రంథం 29:11. 29:11. యెహోవాకు తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేయును. చాలు. తన ప్రజలకు ఏం చేస్తాడండి? సమాధానం కలుగజేయును. ఆయన ఇష్టం లేని వారికి, యథార్థవంతులకి సమాధానం ఉంది. రెండవదిగా చూస్తే మన ఏంటండి? తన ప్రజలు. ఎవరు తన ప్రజలు చెప్పాలి? ఎవరు తన ప్రజలు? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 చూడండి. చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. చాలు. దేవుని సొత్తైన. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం. చీకటి లోకంలో ఏముందండి? చీకటి. ఆ చీకటిలోంచి, ఆ పాపములోంచి నిన్ను ఏం చేశాడు? ప్రభు పిలిచాడంట. పిలిచి ఏం చేశాడు? దేవుని సొత్తైన ప్రజలుగా. ఆ ప్రజలకు దేవుడు ఏమిస్తాడు? సంగమే సమాధానం ఇస్తాడు. ప్రజలంటే ఎవరు? మన నీతిమంతులని, పరిశుద్ధులని, విశ్వాసులని, అవయవాలని, ఇంకేముందండి? దేవుని సొత్తైన ప్రజలు. వీరికి ఏం చేస్తాడు ప్రభు? చెప్పండి. సమాధానం. అందుకే కీర్తన గ్రంథంలో చూడండి. కీర్తన రాసిన మొదటి పత్రిక 5:14. క్రీస్తునందు మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఎవరైనా ఉన్నారండి? సంఘము. దశలోని సంఘం గురించి ఒక మాట. తండ్రి అయిన దేవుని యందు కుమారుడైన యేసుక్రీస్తునందు సంఘం అంట. ఏ సంఘం అంటే దశలోని సంఘం. ఇక్కడ కూడా క్రీస్తునందు మీ అందరికీ ఏం కలుగుతుందండి? సమాధానం. గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాపాత్మరాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభునందు ఉన్నందుకు ఆమెకి ఏం కలిగిందండి? సమాధానం కలిగింది. మరి అపోస్తలుల కార్యాల్లో మనం చదివిన భాగం 9:30 ఏముందంటే అక్కడ మొట్టమొదటిగా ప్రేమ ఉంది. రెండోది సమాధానం. మూడోది చూడండి, ప్రభువునందు భయం ఉందండి. సంఘానికి ఏముంది? భయం. భయం ఉందండి. భయం ఉంది కాబట్టి క్షేమాభివృద్ధి కలిగింది. ఈ రోజున మనకి ఏముండదండి? చెప్పండి. సేవకుడు చూస్తున్నారు ఇక్కడ. ప్రభుని చూడాలన్నమాట. ప్రభుని చూస్తే సమయానికి వచ్చేస్తాం. బయట లోక కార్యక్రమాలకి సమయానికి వెళ్తాం. మందిరానికి వచ్చేటప్పటికి పర్లేదులేదు, ఇప్పుడు వెళ్ళిన గేట్ అక్కడ డోర్ తీసుకుంటుంది, రావచ్చు వెళ్ళచ్చు. మనుషుడు ఏది విప్పుతాడో అదే గలతీయులకు రాసిన పత్రికలో ఏముందండి? చదవండి అన్నమాట. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 7వ వచనం, 6వ
6:7. మోసపోకుడి దేవుడు విక్రింపబడు మనుషుడు ఏమి విత్తును ఎలాగనక తన శరీరాన్ని బట్టి విత్తువాడు తన శరీరం బట్టి క్షేమాన్ని పంటపోయింది, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవాన్ని పంట కోస్తాడంటే. శరీరానుసారంగా విత్తావా ఏ పంట కోసుకుంటావు? అదే కోస్తావు. ఆత్మానుసారంగా విత్తావా ఏం కోస్తావు? దేవుడు న్యాయవంతుడు. దావీదు ఒక చోట మందసాన్ని బండి మీద తీసుకెళ్ళినప్పుడు ఊరుకున్నాడండి ప్రభు? కోరుకున్నాడు, కానీ వాక్యానికి విరోధంగా ధర్మశాస్త్రానికి విరోధంగా చేస్తే అక్కడ ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. అప్పుడు భయపడ్డాడు. చూడండి ఆ మాట ఉన్నది సమీర్ సమీర్ 2వ గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. వారు నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలిదని ఉజ్జా చేశారు. దేవుని మందసాన్ని పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద పడుతుంది. అతడు చేసిన తప్పులు పెట్టి దేవుడు ఆక్షణ మంది అతని మొక్కగా అతడు అక్కడే దేవుని మందసం పడిచింది. యెహోవా ఉజ్జాక ప్రాణప్రోదయం కలిగిన దావీదు వ్యాకులపడి ఆ స్థలం కిరాయి ఉజ్జాని లేదు. కింద ఒక మాట ఉంటుంది చూడండి, 10వ వచనం. యెహోవాకు దావీదు ఏం చేశాడండి? భయపడ్డాడు. పర్లేదు, దేవుడు నన్ను కోరుకున్నాడు కదా, నన్ను రాజుగా చేశాడు కదా. నేను ఏం చేశాడంటే ఒక చోట మనసాన్ని ఎవరు మోయాలి? లేవీలు మోయాలి. వాక్యం విరోధంగా చేశాడు. నాకు ఏమొచ్చేసిందండి? మరణం వచ్చేసింది. నువ్వు కూడా ప్రభు శరీరమే కదా, సేవలు ఇస్తున్నారు కదా, సహోదరులు ఇస్తున్నారు, నీ ఇష్టానుసారంగా నువ్వు తీసుకుంటే ఏమన్నా కొందరు నిద్రించున్నారండి, కొందరు రోగులై ఉన్నారండి. దేవుని భయం ఉండాలి. అక్కడ కూడా దావీదు భయపడిన అంతకుముందు. ఎప్పుడైతే ఆ మరణం వచ్చిందో అక్కడ ఒక మాట ఉండదు, 9వ వచనం. దావీదు యెహోవాకు భయపడి ఏం చేశాడండి? దినవృత్తాంతాలు 1వ గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయకు ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొక్క విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనం కలుగజేసెను. చాలా చూసారండి, ఏం చేశాడు ఆయన? నాశనం కలిగి. మనం కూడా ఏంటంటే దేవునికి భయపడాలి. ఆ దినాల్లో సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి ప్రేమ ఉంది, 2వది సమాధానం ఉంది, 3వది దేవుని భయం ఉంది. భయం. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 19వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెహోవా యందైన భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుస్తుందంట. దేవుని యందు భయం ఏంటండి? పవిత్రంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే యోసేపు అనే యవనస్తుడు పొతీఫర్ దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎవరు భయపడ్డాడండి? దేవునికి భయపడ్డాడు. అది పాపం అని ఆయన ఏం చేశాడు? పారిపోయాడు. చూడండి, ఆదికాండంలో మాట ఉంటుంది, 42వ అధ్యాయం 18వ వచనం. మూడవ దినమున యోసేపు వారిని చూచి ఇది దేవునికి భయపడవాడను. చాలండి, యోసేపు ఎవరికి భయపడతాడండి? దేవునికి భయపడతాడు. అందుకే చదవండి 39వ వచనం. చదవండి 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను
తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చాలు. దేవుని భయం ఉన్నవాడు పాపం చేయడు. యవనస్తుడు, మంచి యవన వయసులో ఉన్న భార్య కూడా లేదు, కానీ తన దేహాన్ని ఏం చేశాడంటే కాపాడుకున్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుని భయం ఉంటుందో ఆ వ్యక్తి పాపం చేయడానికి ఏం చేస్తే భయపడతాడు. ఆ దినాల్లో కూడా సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి కేవలం ఏంటంటే ప్రేమ ఉంది, రెండోది సమాధానం ఉంది, మూడోది భయం ఉంది. దావీదు ఎప్పుడు భయపడ్డాడంటే మరణం వచ్చాడు. అంతకుముందు భయం లేదండి, చేసుకుపోతాడు. నేను కూడా ఒక మాట ఉంటుంది, వేసుకోగలడు, వారు చెప్తారు కానీ చేయదు. అదే విధంగా ఉన్నాను అనుకోండి, ప్రభు ఏమన్నా వేషధారులారా ఏమన్నారు ప్రభు మమ్మల్ని గురించి కూడా. యాకోబు రాసిన పత్రికలో కూడా ఉందన్నమాట. తీర్పు ఉంది, శిక్ష ఉంది. మీరు వినటానికే సమయం ఇచ్చి నేను చెప్పడానికే సమయం ఇచ్చాను అనుకోండి, ఏమైపోద్ది చెప్పండి. దానినే విడిచిపెట్టలేదు దేవుడు. మోసే పడే చోట ఏం చేశాడండి, మాట్లాడమంటే పండగ ఏం చేసాడు, కొట్టాడు. ఏం పోగొట్టుకున్నాడు, పాలు నీళ్ళు ప్రవహించే దేశాన్ని వెళ్ళకుండా పోగొట్టుకున్నాడు. చూసారండి, ఆయన పిలువబడ్డాడు, మంచి సేవకుడైన దైవజనుడు. మోసే కూడా మంచి దైవజనుడు, భూమి మీద సాత్వికుడు, నమ్మకస్తుడు. కానీ ఏం చేసాడండి, ఒకసారి మనకు భయం లేకపోతే మన ఇష్టాంతానికి చేసుకోవాలి, వాక్యానికి విరుద్ధంగా చేస్తాం. దానివల్ల ఏం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. ఈ సమయంలో ఆనాడు యోసేపు కూడా యవనస్తుడే, కానీ ఎవరికి భయపడ్డాడండి, దేవుడు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము పట్టుకున్నాను. పొరుగువారి భార్యతో పాపం, భయపడ్డాడు కాబట్టి పారిపోయాడు. ఆ దినాల్లో సంఘానికి ఏముందంటే భయం ఉంది. మరి ఈ సమయంలో చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. అదే ఆ భాగాన్ని చదువు 31. కాబట్టి కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. చాలు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 11వ వచనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సంఘం అంతటికి ఈ సంగతులు నిర్మాణానికి ఏం కలిగిందండి, భయం కలిగిందండి. ఎందుకని అన్నియ సప్పీర అబద్ధం ఆడేది. చాలా మంది మందిరానికి వస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడతారు. ఒకసారి మనం పరీక్షించి అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడేవాడు వాటికి మోసగాడు. కొంతమంది ధన విషయంలో అబద్ధాలు ఆడతారు. ధనం నమ్ముకున్నాడు ఏం చేస్తాడండి, పాడైపోతాడండి. యథార్థంగా ఉండాలి. ఒక దినాన బాప్తిస్మా ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. సైనికులను నేనేమి చేయమని అతను అడిగి, అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనంద వేయదు, మీ జీతములతో తృప్తి పొందలేని వారితో. జీతంతో తృప్తి పొందాలి. అన్యాయంగా సంపాదించే దశభాగాలు వాక్యానికి విరోధం. నీ కష్టార్జితంలోంచి నువ్వు ఎంతైతే సంపాదిస్తున్నావు దాని భాగం తీసుకొచ్చి ఏం చేయాలంటే మందిరంలో అన్యాయంగా వడ్డీ వ్యాపారాలు చేసి వాళ్ళని వెళ్ళి దొంగిలించి మందిరాలు తీసుకురాకూడదు. ఇక్కడేమో మీ జీతంతో ఈయన ఎలా చెప్పగలిగాడు, ఆ పక్కన ఉండదు చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం కింద భాగం ఉంటుంది అన్నమాట. యోహాను నోకకు ఏమొచ్చిందండి, దేవుని వాక్యం వచ్చింది కాబట్టి చెప్పాడు. ఈ దినం కూడా మందిరంలో కూర్చున్న మనకి ఏమొచ్చిందండి, దేవుని వాక్యం. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు ఆరాధించే దేవుని దోసుడు ద్వారా అంటారు. వద్దండి, అలా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడే ప్రభావం అది మనకి క్రమం. అది ఈ దాసుడికి ఎవరు ఉంటాడో పోతాడు. దాసుడు ప్రాముఖ్యం కాదు, యజమానుడు అవసరమైన. ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. వాక్యమే కదా మాట్లాడేది. నా మాట నేను అన్యాయిస్తుండే. ఒక టైంలో ఏం చేసేవాడిని, కౌన్సిలర్ ఎలక్షన్లో కొన్ని స్లిప్పులు పెట్టుకెళ్ళి డబ్బులు తీసుకున్నా అన్యాయంగా. ఒప్పుకున్నా, వ్యక్తి దగ్గరికి తప్పు చేసేదని ఒప్పుకున్నా. చాలా మంది ఓటుల్లో కూడా డబ్బులు తీసుకుంటారు.
అలా తీసుకోకూడదు. నీ ఓటు యథార్థంగా నాయకులు ఎవరికి వేయాలో వాళ్ళకి వేసుకో. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నీ దగ్గర డబ్బులు తీసుకుని ఏంటండి ఎటువంటి జీవితం అది? మళ్ళీ బలంలో వస్తాం, పాల్గొంటున్నాం. ఎక్కడ ఉంది దేవుని భయం? దయచేసి ఏంటంటే మీ జీవితంలో ఏం చేయాలి? తృప్తి పొందండి. నీ నీతికి తగ్గట్టుగా ప్రభు ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. మొదట నీకు కొంచెం ఉంటుంది, తొదకు మహాభివృద్ధి దేవుడు ఇస్తాడు. యథార్థవంతుడికి ఏమేమి చేయగా మానడు. ఈ సమయంలో సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రెండోదిగా వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఇష్టలుగా ఉన్నారంటే విశ్వాసం ఉంది, యథార్థత ఉంది. అక్కడ ఏముందండి? సమాధానం ఉంది. మూడవది ఏముందండి? భయం ఉంది. భయం ఉంది. మోషే ఒక దినాన్న అలా చేసినందుకే దేవుడు వెళ్ళవల. దావీదు కూడా అలా చేసినందుకు ఏం వచ్చేసింది? శిక్ష వచ్చేసింది. దేవుని దాసుడు భక్తి గారు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ఎంతో పరిచయం చేశారు. నేను ఏమైనా ఆశించారండి? ఎంత సేవ చేశారు? చాలా మంది ఆయన సాక్షి. నాకైతే అంత ఆయన అనుభవం లేదు. ఆయన రాసిన పుస్తకాలు కానీ ఆయన గురించి చెప్పే సాక్ష్యాలు కానీ ఏం చేస్తున్నాయి మన ముందు సాక్షాత్తున్నాయి. నీ నా జీవితం భయం ఉందా? దేవుని భయం ఉందా? చెప్పండి, చదవండి. ఇంకో మాట అపోస్తలుల కార్యములు 9:11. అక్కడ ఇంకేముందంటే పరిశుద్ధాత్మ ఆదాయం కలిగి నడుచుకుని విస్తరిస్తుందంటే ఏముందంటే అక్కడ సంఘానికి పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది. ఎవరున్నారంటే ఇక్కడ చదవండి. పరిశుద్ధాత్మ ఆదరణ అంటే ఏ సమయంలో కలుగుతుందండి? చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, క్షమించండి. ఎప్పుడైతే ఆదరణ ఉంటుందో అక్కడ శ్రమలు ఉంటాయి. క్రైస్తవం అంటే ఏదో మంచి మార్గం అని కాదు, కానీ దాని వెనకాల కూడా శ్రమలు ఉన్నాయి. మంచిదే మార్గం, కానీ ఏమున్నాయండి అక్కడ? శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, రోగాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఎందుకంటే మన ప్రభువు కూడా అదే మార్గం కూడా వెళ్ళాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ వచనం చదవండి. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడి శక్తిని దేవుడు మమ్మల్ని ఈ ఆదరణతో ఆదరించున్నాడు. ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గలవారు అన్నట్టు ఆయన మా శ్రమంతట్లో మమ్మల్ని ఆదరించున్నాడు. చూసారండి, వీళ్ళు కూడా శ్రమలు కూడా వెళ్ళారు అపోస్తలులు. నేను కూడా ఏం చేయలేదు? శ్రమలు ఉన్నాయి, మనకి శ్రమలు ఉంటాయి. ఒక భర్త ద్వారా శ్రమలు ఉంటాయి, ఒక్కోసారి తల్లిదండ్రుల ద్వారా శ్రమలు ఉంటాయి, లేకపోతే పొరుగు వారి ద్వారా శ్రమలు ఉంటాయి, భార్య వాళ్ళ శ్రమలు ఉంటాయి, పిల్లల వాళ్ళ శ్రమలు ఉంటాయి. ఏదో విధంగా శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలో మనల్ని ప్రభు ఏం చేస్తారండి? చెప్పాలి. అక్కడ ఏమన్నా పరిశుద్ధాత్మ ఆదరణ. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 14:16-18 వచ్చిన. తండ్రిని వేడుకొందును నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయన పొందనేరదు. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడండి? ఆదరిస్తాడు. ఎప్పుడు ఆదరిస్తాడు? శ్రమల్లో ఆదరిస్తాడు. నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధల్లో నెమ్మదిస్తుంది. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ చూడండి, మీ వద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుకై ఆయన వేరొక ఆదరణ అనగా సత్యస్వరూపి ఆత్మను నీకు అనుగ్రహించింది. ఈ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు, నడిపిస్తాడు. అక్కడ కూడా ఏం జరిగిందండి? పరిశుద్ధాత్మ ఆదరణీయు. అక్కడ ఒక మాట చదండి, అపోస్తలుల కార్యములో 9:11-31 చదవండి. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకున్నారంటే ఆదరణ ఉంది. రెండోదిగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డారు. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉండదు, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతారు మరి ఎవరండి? దేవుని కుమారులు. అక్కడ ఆత్మచేత నడిపింపబడ్డారు, ఆత్మచేత నడిపింపబడ్డారు. చివరిగా చూస్తే
సంఘం ఏం చేసిందండి? విస్తరించింది. మనలో కూడా ఏముండాలంటే ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, దేవుని భయం ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఉండాలి, నడిపింపు ఉండాలి. చివరిగా చూస్తే అక్కడ ఏం చేయబడ్డదంటే విస్తరిస్తున్నది. అక్కడ మాత్రం ఉండలేదు కానీ చూడండి, అపోస్తల కార్యములు ఆ భాగంలో ఉంటుంది. విస్తరించడానికి కారణం ఏంటి? 16వ అధ్యాయం 5వ వచనం. కనుక సంఘములు విశ్వాసమును స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరిస్తున్నాయంటండి. సంఘం ఏమైంది? చివరిగా విస్తరించడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక మాట ఉంది, కనుక సంఘములు విశ్వాసమందు ఏమయ్యారో స్థిరపడినందున అనుదినము లెక్కకు విస్తరించకపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసమందు స్థిరత్వం లేదు. గత దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం, విశ్వాసమందు మీరు నిలకడగా ఉన్నారని. మరి విశ్వాసమందు ఎవరైతే స్థిరపడతారో ఆ సంఘం ఏమవుతుందండి? చెప్పాలి, నిజమే కదా. మనలో ప్రేమ ఉందనుకోండి, సమాధానం ఉందనుకోండి, భయం ఉందనుకోండి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి నూతనమైన వాళ్ళు వస్తారు. నూతనమైన వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే అదే విస్తరించడం. మనం మ్యారేజ్ వివాహం చేసుకుంటాం, భార్య భర్తలు అలాగ ఉన్నారనుకోండి, ఏముంటాయి? ఏమంటారు అక్కడ? చెప్పండి, ఏమంటారు? దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తున్నారు. అలా పెళ్లి లేదు, ఏమి లేదు. ప్రభు ఏమి ఇచ్చారండి? మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తారు. పిల్లలు లేరు, ఎవరు లేరు, భార్య కూడా లేదు. ఆదికాండం 50:21 మీ క్షేమాభివృద్ధి కలిగి ఉంది. ఎక్కడండి? దేవుడు ఏమైతే మనకి మాట ఇచ్చాడు అది సమస్తాన్ని నెరవేరుస్తుంది. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాదు. మరి సమయంలో మనం పరీక్షించుకున్నాం. ప్రేమ ఉందా? చెప్పండి. సమాధానం ఉందా? దేవుని ఎందుకు భయం ఉందా? పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ. శ్రమలో ప్రభు ఏం చేస్తాడు? మనం ఆదరిస్తాడు. ఆయన నడిపింపు ఉందా? విస్తరిస్తుందా? విశ్వాసం స్థిరులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి సంఘాలు ఏమైందండి? దైవజనులు భక్సింగ్ గారు ఆ దినాల్లో అందరూ ఒక అన్న సాక్ష్యం చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ ఏమైందంటే సావాసాలు ఏర్పడతాయి. దానికి కారణం అంటే ఆయన విశ్వాసం అందు స్థిరుడిగా ఉన్నాడు. మనకుందా విశ్వాసం? ఏమైనా కొద్దిగా లోటు వస్తే బాధపడిపోతుంది, ఏదైనా రోగం వస్తే బాధపడిపోతుంది. ఎక్కడ నీ విశ్వాసం ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ? ఈ సమయంలో పరీక్షించుకుందాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దేవుని చేయడం. ప్రార్థన కోరుకు ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క బలలో పాల్గొందుతాం. మరి ఎన్నో వాక్యాన్ని ఆధారం చేస్తుంది. మరి ఎవరికి మట్టి వారే ప్రార్థనా పూర్వకంగా ప్రభు యొక్క బలలో పాల్గొందుతాం. పరీక్ష చేసుకున్నాం. మరి బేతనీయలో వార కార్యక్రమాలు యథాప్రకారం జరిగితే ప్రార్థన చేయండి. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థనా కూడిక. అలాగే గురువారం బైబిల్ స్టడీ 7 గంటల నుంచి 8:30 గంటల వరకు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు సిస్టర్స్ మీటింగ్. శనివారం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థనా కూడిక. జ్ఞాపకం చేసుకోండి. ఆదివారం ఆరాధన పరీక్ష యథాప్రకారం జరుగుతుంది. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘానికి ఒక మనవి, మరి ఇమ్మానుయేల్ బ్రదర్ చాలా అనారోగ్యంగా ఉన్నారంటే ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబం స్వస్థత కొరకు సహాయం కొరకు. అలాగే రేట్ అనే పాప కూడా చెవి నిలబడలేదు, ఆ పాపం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకేమైనా మనం అంటే తెలియపరచండి. చాలామంది బ్యాంకు కోచింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మైకిల్ కొరకు. అలాగే స్మైలీ, ఇంకా సెన్సర్, ఏపీఎం, చాలా మంది ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి.